వచ్చిందబ్బా నా కృష్ణ. కృష్ణ, నువ్వు నన్నే ఓడించలేవు. ఎందుకంటే తన బిడ్డ ఎక్కడ దాక్కుంటుందో ఏ తల్లికైనా ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఇవాళ కృష్ణ కనిపించట్లేదే. ఏదో కొత్త చోట్లో దాక్కున్నట్టుంది. ఎక్కడా? పట్టేసుకున్నా. దొరికిపోయింది నా కృష్ణ. చూసావా? సరే కానీ మమ్మీ, ఎలా దొరికా నీకు? ఇవాళ నేను కొత్త చోట్ల దాక్కున్నాను, అయినా నన్ను ఎలా పట్టుకోగలగా? వెరీ బ్యాడ్. వాట్ వెరీ బ్యాడ్? నువ్వు చూడు, కావాలంటే ఈ లోకంలో ఏ మూల దాక్కున్నా నేను నిన్ను ఖచ్చితంగా పట్టుకుంటాను, తప్పకుండా. ఈ విషయంలో నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు. అలాగా? అలా అంటావా? కానీ ఏదో ఒక రోజు నేను ఓడిస్తాను. నన్ను అసలు వెతికి కనుక్కోలేని చోట్లో దాక్కుంటాను నేను. ఏ తల్లైనా తన బిడ్డ గెలవాలని అనుకుంటుంది, కానీ ఇవాళ మాత్రం నేను నిన్ను గెలవనివ్వను కృష్ణ. నేను నిన్ను కనుక్కొని తీరుతాను. ఇదైతే పాతిలు లాగే ఉంది, కానీ దీనికి తాళం వేసింది. గంగా, హరీషూర్, ఇదే నా ప్లేస్, కానీ ఇక్కడ ఎవరు ఉన్నట్టుగా లేరే. ఆశ చెప్పిన దాని ప్రకారం ఇదే పాతిల్లు. ఈ ప్రాంతంలో ఉన్న ఇల్లు ఇదేగా. పోలీసులు ఇంకా రాలేదే. ఐ థింక్ దే ఆర్ కమింగ్. సాగర్, ఎందుకో నాకు అనిపిస్తోంది కృష్ణ ఇక్కడే దగ్గరలోనే లోపలే ఉండుంటుందని. ఒకసారి తాళం పగలగొట్టి చూద్దామా? సరే సరే, అలాగే. కృష్ణ, 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 కృష్ణ. గంగా, ఇక్కడ ఎవరూ లేరే. గంగా, ఒకవేళ ఆ నర్సు మనకి తప్పుడు అడ్రస్ ఇచ్చుండాలి, లేదా మనం ఇక్కడ రావడానికి ముందే మన కృష్ణని ఆవిడ ఇక్కడి నుంచి వేరే చోటుకు తీసుకెళ్లిపోయి ఉండొచ్చు. నువ్వు చెప్పేది కరెక్ట్ అయి ఉండొచ్చు సాగర్, కానీ మనం ఇక్కడ ఇంకోసారి బాగా వెతికి చూద్దాం. బాసా ఇక్కడ ఏదైనా ఆచూకీ దొరకచ్చు కదా. ఏమో ఆ మాయమాత కృష్ణని ముందు ఇక్కడికే తీసుకొచ్చి ఉండొచ్చు కదా. అయ్యుండొచ్చు, కానీ గంగా ఇక్కడ అసలు ఎవరూ లేరుగా. పద పద. ఒక్క నిమిషం సాగర్, ఒక్క నిమిషం. సాగర్, నా మనసు ఎందుకో కృష్ణ ఇక్కడే ఎక్కడో దగ్గరలో ఉందనిపిస్తుంది. నా మాట విను గంగా, ఇక్కడ ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. పద వెళ్దాం. కృష్ణ, నా గొంతు వినిపిస్తోందా? గంగా, ఇక్కడ ఎవరూ లేరు, నేను చెప్తున్నాను కదా. ఇంకా టైం వేస్ట్ చేసుకోవడంలో ఎలాంటి అర్థం లేదు. వెళ్దాం, పద గంగా. చూడండి, చదివి వినిపించండి. డియర్ డాక్టర్ అంకుల్, ప్లీజ్ నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళండి. నేను మా బాబుని కాపాడాలి. నాకు ఆయన అంటే ఎంతో ఇష్టం. ఫ్యామిలీ మొత్తానికి ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన చాలా మంచివారు కదా. అందుకనే నేను ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను. నాకు మొత్తం ఫ్యామిలీ కావాలని. మమ్మీ, డాడీ, తాతయ్య, నాన్నమ్మ, పెద్దనాన్నమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ అందరూ కావాలి. దేవుడు నా ప్రార్థన మన్నించాడు, నాకు ఈ ఫ్యామిలీని ప్రసాదించాడు. కానీ ఒకవేళ బాబుగారే లేకుండా పోతే ఫ్యామిలీ ఇన్కంప్లీట్ అయిపోతుంది. అందరూ చాలా టెన్షన్ పడతారు. మమ్మీ చాలా బాధపడుతుంది. నన్ను సంతోష పెట్టాలంటే వాళ్ళు బాబుగారిని కోల్పోతారు. బాబుగారిని కాపాడుకోవాలంటే నన్ను పోగొట్టుకోవాలి. నేను చచ్చిపోతానేమో అని వాళ్ళ భయం. కానీ నాకు అలాంటి టెన్షన్ లేదు. నాకు కావాల్సిందల్లా మా తాతగారిని కాపాడుకోవటం. నేను బతికినంత కాలం మాట్లాడలేకపోవచ్చు, అయినా పర్లేదు. నేను బోన్ మ్యారో ఇవ్వడానికి రెడీగా ఉన్నాను డాక్టర్. ప్లీజ్ వద్దని మాత్రం అనొద్దు. మొత్తం మీద తాతగారు పూర్తిగా కోలుకుంటారు. .
చిన్నారి కృష్ణ ఎంత పెద్దదైపోయింది. ఆ తల్లి నువ్వు బంగారు తల్లివమ్మా. ఈ అమ్మాయికి ధైర్యం చాలా ఎక్కువ సాగర్. కనుక ఆ పిల్ల రిక్వెస్ట్ని కాదనే అంత ధైర్యం నిజంగా నాకు లేదు. నేను మళ్ళీ తనని చెక్ చేస్తాను. తన తెల్ల కణాలు కూడా చెక్ చేస్తాను. అవన్నీ బాగుంటే నేను ట్రాన్స్ప్లాంట్ చేయడం ప్రారంభిస్తాను. పద తల్లి. కృష్ణని తీసుకురా త్వరగా. ఇక ట్రాన్స్ప్లాంటేషన్ ఆరంభించాలి. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు చెప్పారు ట్రాన్స్ప్లాంట్ చేయడం కుదురుతుందని. కాకపోతే వెంటనే చేయాలట. రిలాక్స్. ఏ సాలిగ్రాముడా, డాక్టర్ గారు ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ అయింది. భయపడాల్సిన అవసరం లేదు, సరేనా? నువ్వు ఎక్కడున్నావో ఎవరితో ఉన్నావో చెప్పడానికి కొంచెం ప్రయత్నించు. ప్లీజ్ ఏదైనా చెప్పడానికి ప్రయత్నించు. నువ్వు ఎక్కడున్నావో చెప్పు. గంగ మనల్ని చూసుంటే ఇరుక్కుపోయేవాళ్ళం. ఆ ముసలాడు ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు. మనం ఈ పిల్లను కూడా ఎక్కువసేపు ప్రాణాలతో ఉండనివ్వకూడదు. ఈ పని చేసింది ఎవరో చతుర్వేదుల కుటుంబం ఎంత మాత్రం తెలుసుకోలేదు. ఈ పని చేసింది మేలి ముసుగు మాతే అని వాళ్ళు అనుకుంటూ ఉండుంటారు. నువ్వు భలే గొప్ప పని చేశావు వంశీ. నీ తెలివే తెలివి. వంశీనా?